ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం అయితే గ్రేట్ సమ్మర్ సేల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 2026లో ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆఫర్స్ అయితే ఫుల్గా నడుస్తున్నాయి. సో ముందుగా ఏం చెప్తున్నా, అసలు నాకు టైం లేదు, అసలు టైం లేదు. ఇప్పుడు నేను వీడియో షూట్ చేయాలి, దాన్ని రేటింగ్ చేయాలి, చాలా స్పీడ్గా మొత్తం వర్క్ అనేది చేయాలి. సో అందుకే కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసుకున్నాను. సో వాటి వరకు మాత్రమే ఇప్పుడైతే వీడియో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఐఫోన్స్ ఉన్నాయి, చాలా మొబైల్స్ ఉన్నాయి, వాటిలో తీసుకొస్తాను. అసలు అర్థం చేసుకుని అసలు టైం లేదు. సో అందుకే ఇప్పుడు నేను త్వరగా పెట్టేస్తాను. సో సెటప్ చూసుకోండి, ఎలా పిచ్చి పిచ్చి పెట్టేశాను, ఎందుకంటే టైం లేదు. మళ్ళీ సేల్స్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి ఆఫర్స్. సో ఇప్పుడు షూట్ చేసి సాయంత్రం ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఎడిటింగ్ కూడా అంత ప్రాపర్గా అయితే ఉండదు, ఎందుకంటే చాలా టైం లేదు, అదే టైం లేదు. సో కాబట్టి ఎక్కడ ఏమనుకోకండి. సో మీకు ముందు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి త్వరగా చెప్పేస్తున్నాను. సో కొన్ని మొబైల్స్ నేను పిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో అప్పుడైన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే ఒక క్లారిటీ వీడియో ఇస్తాను. అంటే ఇంకా ఏమైనా మొబైల్స్ ఏమైనా ఉంటే ఇస్తాను. ఉన్నాయి, చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి, బట్ నేను పిక్ చేసుకున్నది కొన్ని ఇప్పుడు టైం లేదు కాబట్టి. సో ఐఫోన్స్ ఉన్నాయి, కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అవి అప్పుడు చెప్తాను, టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ముందుగానే అడుగుతున్నాను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా. సో మీ నుంచి వచ్చే సపోర్ట్ నాకు అదే. సో దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఈ 2026లో సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో ఫ్లిప్కార్ట్లో సాసా లేదా సేల్ అని, అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అని స్టార్ట్ అయ్యాయి. సో ఫ్లిప్కార్ట్లో సాసా లేదా సేల్. సో మనకి ఒకవేళ ఫ్లిప్కార్ట్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర కంపల్సరీగా డిస్కౌంట్, మాకు మంచి ఆఫర్ కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉండాలి, అండ్ లేదంటే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ అని ఉండాలి. సో రెండింటిలో ఏదో ఒకటి ఉంటే మీకు మంచి డిస్కౌంట్ అనేది ఆఫర్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్లో చూసుకుంటే గ్రేట్ సమ్మర్ సేల్ అని ఉంటుంది. సో ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే ఉండాలి, క్రెడిట్ కార్డు. సో ఇది ఉన్నట్టు చూసుకోండి, మీకు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ అనేది వస్తుంది. సో ఇంకో వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఇంకో వీడియోలోకి వెళ్దాం. సో ఒకవేళ మీ దగ్గర అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ లేదా ఫ్లిప్కార్ట్లో మెంబర్షిప్ అవును ఉన్నాయనుకోండి, మీకు మే 9th కాకుండా మే 8th మీకు ఆఫర్స్ అనేవి చూపిస్తారు. సో మీకు ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి, మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి, బ్లాక్ మెంబర్షిప్ అవన్నీ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. సో మీకు వాళ్ళు తీసుకుంటే మీకు ముందుగానే వస్తుంది. సో ఈ వీడియో అయితే మే 9 అయితే వస్తుంది. కంపల్సరీగా ఈ రోజు షూట్ చేస్తే ఈ రోజు మీకు అప్లోడ్ చేస్తా. ఎడిటింగ్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ ముందైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇది కావాలి, ఎందుకంటే మళ్ళీ అయిపోవచ్చు. సో కాబట్టి ఇంకో వీడియో కదా. సో ఫస్ట్ అయితే టాప్ డీల్స్ ముందు మాట్లాడుకున్నాను. అంటే టాప్ డీల్స్ అంటే ఏం లేదు, నేను పిక్ చేసుకున్నాను మొత్తం టాప్ డీల్సే. సో ఫస్ట్ నేను పిక్ చేసుకున్నది వివో T4 Pro. సో ఇది 4 కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, మంచి ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది IP68 అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా అనమాట. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. సో డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే టైం లేదు. సో 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90W ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తుంది. సో దీని ప్రైస్ అరౌండ్ 1000 లోపు వచ్చేస్తుంది. సో మీకు అన్ని ఆఫర్స్ కలుపుకుని 23,000 లోపు వచ్చేస్తుంది. ఇంకా నాకు బడ్జెట్లో మంచి కొంచెం పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు పోకో M7 Plus అయితే ఉంది. సో అండ్ సామ్సంగ్ గెలాక్సీ M17 అమెజాన్లో ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ఇవి ఇంకా 15,000 కన్నా బిలో అయితే వస్తాయి. ఈ రెండు ఫోన్లు, పోకో M7 Plus ఇంకా సామ్సంగ్ గెలాక్సీ M17. సో ఈ రెండు ఫోన్ అనమాట. సో నెక్స్ట్ మోటోలా Edge 60 Fusion. సో అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇప్పుడు మాత్రం 18,000 లోపు వచ్చేస్తుంది, 19,000 లోపు వచ్చేస్తుంది. సో ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూద్దాం. ఫ్లిప్కార్ట్లో ఉంటాయి. సో 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే విత్ డాల్బీ అట్మాస్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, IP68 అండ్ IP69 రేటింగ్ తో వస్తుంది విత్ మల్టీ గ్రేడ్ సర్టిఫికేట్ అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస్ తో వస్తుంది. సో నెక్స్ట్ రియల్మీ P4 పవర్ అండ్ రియల్మీ P4 Pro. సో ఇవి రెండు కూడా మంచి 20,000-25,000 మధ్య అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం రియల్మీ P4 పవర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇది అన్ని ఆఫర్స్ కలుపుకొని 24,000కి వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో అనమాట. సో మీడియాటెక్ ఇది ఇండియాస్ ఫస్ట్ 10,001 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 80W సూపర్ హుక్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస్ తో వస్తుంది విత్ హైపర్ విజన్ AI చిప్ తో వస్తుంది. అండ్ 6.8 ఇంచెస్ 1.5K హైపర్ గ్లో డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీ కెమెరా, అండ్ ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. సో నెక్స్ట్ రియల్మీ P4 Pro. సో ఇవి రెండు సేమ్ మొబైల్స్, అంటే కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. సో అవి చెప్పలేను. సో అన్ని ఆఫర్స్ కలిపి 23K అయితే వచ్చేస్తుంది. సో అన్ని ఆఫర్స్ మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అవన్నీ ఉంటే, మీకు కూపన్స్ అవన్నీ ఉంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది. ఇంకా సో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెస్ వస్తుంది, హైపర్ విజన్ చిప్. సో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అండ్ 7000 mAh బ్యాటరీతో వస్తుంది ప్లస్ 80W సూపర్ హుక్ ఛార్జింగ్. అండ్ నెక్స్ట్ మోటోరోలా నుంచి మోటోరోలా Edge 70 Fusion.
6.8 ఇంచెస్ 1.5K ట్రూ కలర్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్, చాలా స్పీడ్ గా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ తో ఉంటుంది. ఇప్పుడు 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. సో వరల్డ్స్ ఫస్ట్ 50 మెగాపిక్సెల్ సోనీ LYTI 710 సెన్సార్ అయితే వస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T5 Pro. ఇది కూడా ఈ ఇయర్ లాంచ్ అయింది. 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. విత్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అండ్ ఇది BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ని 120 FPS మీద రన్ చేస్తుంది. గుడ్ అండ్ బిగ్ బ్యాటరీ ఉంది దీంట్లో. 9020 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ తో వస్తుంది అండ్ బిగ్గెస్ట్ VC కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది దీంట్లో. సో దీంట్లో 7000 mm స్క్వేర్ VC కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. IP68 అండ్ IP69 రేటింగ్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో ఇక్కడ వరకు నేను పిక్ చేసుకున్నాను. సో టైం లేదు కాబట్టి సామ్సంగ్ డైరెక్ట్ వెళ్ళిపోయాను. సో సామ్సంగ్ అన్నది ఈ సమ్మర్ సేల్ అండ్ గ్రేట్ సమ్మర్ సేల్లో, సాసాల సేల్లో బాగా రన్ అవుతుంది సామ్సంగ్ అండ్ ఐఫోన్. సో యాపిల్ అనేది తర్వాత చూద్దాం, ఇప్పుడైతే వద్దు, అంటే టైం లేదు కాబట్టి ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో యాపిల్ మిగిలిన ఫోన్ గురించి చెప్తాను. అలాగే గ్యాడ్జెట్స్ ఉన్న ఏసీస్, ఫ్రిడ్జ్, ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి అయితే, వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కటి అయితే ఉంది. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే కుదరదు ఎందుకంటే టైం లేదు. మళ్ళీ ఇప్పుడు మీకు త్వరగా ఇప్పుడు పోస్ట్ చేయాలి, ఎడిటింగ్ కూడా చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ నేను ఒక వీడియో ఎడిట్ చేయాలంటే 1 అవర్ అంటే 1 అవర్ ఉంటుంది, సారీ 1 డే అండ్ అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయితే 2 days దాకా పట్టుద్ది. సో కాబట్టి ఈ వీడియోని త్వరగా నేను ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ ఇద్దరిలో యాడ్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఇప్పుడు సామ్సంగ్ గురించి మాట్లాడుకుందాం. సో సామ్సంగ్, ఇంటెల్, మోటో అనేది బాగా ఆఫర్స్లో అవుతుంది ఫ్లిప్కార్ట్లో. సో సామ్సంగ్ ఆఫర్లో ఉంది అండ్ అమెజాన్ కూడా బాగా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో సామ్సంగ్లో మనం చూసుకుంటే సామ్సంగ్ అల్ట్రా కూడా ఉంది, బట్ అవి ఏంటంటే ప్రైజెస్ తగ్గొచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అందుకే నేను ప్రైజెస్ చెప్పట్లేదు. సో కావాలంటే మీకు డిస్ప్లే మీద చూపిస్తాను ప్రైజ్ ఎంత ఉన్నది, చెప్పను ఎందుకంటే ఇది తగ్గొచ్చు పెరగొచ్చు, అల్ట్రా సిరీస్ అనమాట. సో మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది బడ్జెట్ ఫ్రెండ్లీగా. సో సామ్సంగ్ S25 FE. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. చాలా వరకు అయితే ఈ మొబైల్ తగ్గుతుంది. సో ఒకసారి మనం చూసుకుంటే అన్ని ఆఫర్స్ ని కలిపేసి 40,000 వస్తుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని అంతగా చూడాల్సిన అవసరం లేదు. సో అప్డేట్స్ అని ఏదన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. సామ్సంగ్ గురించి మనకు తెలిసిందే. సో మంచిగా ఇస్తారు. కెమెరాస్ 12 మెగాపిక్సెల్ అయినా సరే మంచి క్వాలిటీ అయితే ఇస్తాయి. సో అల్ట్రా సిరీస్లో చూసుకున్న అక్కడక్కడ 12 మెగాపిక్సెల్, బట్ మంచి అవుట్పుట్ అయితే ఇస్తాయి, మంచి సెన్సర్ అయితే యూజ్ చేస్తారు లోపల. దీంట్లో సామ్సంగ్లో ప్రాసెస్ Exynos 2400 ప్రాసెస్ అయితే ఉంది. సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, సో ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది, సో ఈ ఫోన్స్ అయితే పిక్ చేశాను. సో వీడియో ఎడిటింగ్ అయిపోయాక అప్లోడ్ చేసిన వెంటనే ఇంకొక అంటే మిగిలిన ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద. సో ఇది ఇప్పటి వీడియో. సో పార్ట్ 1 అనుకోండి, లేదంటే పార్ట్ 2 కూడా వస్తుంది. అంటే టైం లేదు కాబట్టి కొన్ని మొబైల్స్ మాత్రం ఇప్పటివరకు పిక్ చేసుకున్నాను. సో వాళ్ళు మీకు ఇది ఆఫర్స్లో కనిపిస్తే తీసుకోండి. సో నెక్స్ట్ వీడియో కూడా మిగిలిన ఫోన్స్ అండ్ ఐఫోన్స్ గురించి కూడా చెప్తాను అండ్ గ్యాడ్జెట్స్ కూడా ఆ వీడియోలో కవర్ చేస్తాను కంపల్సరీగా. అది రేపు రావచ్చు. సో కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ వీడియో కోసం ఉన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఈ సేల్స్ని వదులుకోవద్దు, ఎందుకంటే ఇంతకుముందు ర్యామ్ షార్టేజ్ వల్ల ల్యాప్టాప్స్ కూడా, ఫోన్స్ కూడా ఆఖరికి ఫుల్గా ప్రైజెస్ అయితే పెంచేశారు. ప్రతి ఒక్క బ్రాండ్ అయితే పెంచారు, బట్ మోటో వాళ్ళు మాత్రం ఉన్న ప్రైజ్లోనే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు తీసుకోమంటున్నానంటే ఈ ఆఫర్స్లో మీకు ప్రైజెస్ తగ్గుతాయి. సో ఇప్పుడు మీకు బెస్ట్ చాయిస్, ఎందుకంటే మీరు మంచిగా ఫోన్స్ పిక్ చేసుకోవచ్చు, మంచి మంచి ఫోన్స్ పిక్ చేసుకోవచ్చు. సో అందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఇంకా ఛానల్ రీచ్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో. సో దిస్ ఈజ్ రవి సైన్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో మీకు గ్యాడ్జెట్స్, ఏసీస్, టీవీస్, ఏసీ ప్రతి ఒక్కటి అన్ని ఫోన్స్, మిగిలిన ఫోన్స్ అన్నింటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బై.